మిల్ పాయింట్లో అన్లోడింగ్ సమయానికి దట్ ఈస్ గోయింగ్ డౌన్ 8 to 9% మాయిశ్చర్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% మాయిశ్చర్ డౌన్ అవుతున్నది. ఇప్పుడు ఒకవైపు ఏదైతుందో రైతు ధాన్యం తూకంలో ప్రతి 40 కిలోల బ్యాగ్ 3 కిలోలు అదనంగా పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రతి క్వింటల్కి ఏదైతుందో 5 కిలోలు అదనంగా పోతుంది అక్కడనే. ఇప్పుడు ఆ 5 క్వింటల్ అదనపు తూకానికి తోడు ఏదైతున్నదో వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ జాప్యం, ఈ మిల్ అన్లోడింగ్ పాయింట్ జాప్యంతో ఏదైతున్నదో ఈ మాయిశ్చర్ పర్సెంటేజ్ 17 to 8-9% పడిపోవడంతో అదొక 5 కిలోలు పోతుంది. అంటే ఇప్పుడు రైతు ప్రతి క్వింటల్కి ఏదైతుందో ఆరంభంలో 5 కిలోలు నష్టపోతుండేనే ఆ 3 కిలోల అదనపు తూకంతో. ఇప్పుడు ఏదైతే మాయిశ్చర్ పర్సెంటేజ్ పడిపోవడంతో ఇంకొక 5 కిలోలు పడిపోతుంది. అంటే 5-10 కిలోలు పర్ క్వింటల్. 10 కిలోలు అంటే ఒక కిలోకు 25 రూపాయలు లెక్క పెట్టినా కానీ 25 into 10 కిలోలు 250 రూపీస్ ఆన్ ఎవ్రీ క్వింటల్. ప్రతి క్వింటల్ మీద వీళ్ళ రైతు ఏదైతుందో 250 రూపాయలు నష్టపోతుండు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్. దిస్ నథింగ్ బట్ ఏ వీళ్ళ ప్రభుత్వ వైఫల్యం కాబట్టి ఒక విధంగా దీన్ని ఏదైతుందో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్గా పరిగణిస్తున్నాయని చెప్పంటాడు. ఇవాళ మీరు ఏదైతున్నదో సరే రైతు భరోసా అన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో పంటకు 5,000 చొప్పున 2 పంటలు 10,000 రూపాయలు రైతు భరోసా కల్పిస్తే వీళ్ళ వరంగల్ రైతు డిక్లరేషన్ వీళ్ళ కేసీఆర్ గారు కేవలం 10,000 ఇస్తున్నాడు, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పిండా. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు